This question is given in 2025 DSC examination. What is the given question here from the psychology? So, Srinivasa Ramanujan is a genius in maths, but he is not so good at the English language ability. The reason may be stated like this. One is the inter-individual differences. Second is intra-individual differences. Third is individual differences. Fourth is extrinsic differences. సో తెలుగులో చూస్తే శ్రీనివాస రామానుజన్ గణిత మేధావి కానీ ఆంగ్ల భాష సామర్థ్యం అంతగా లేదు. దీనికి కారణం ఈ విధంగా చెప్పవచ్చు. ఒకటి వ్యక్త్యంతర భేదాలు, సెకండ్ వ్యక్త్యంతర్గత భేదాలు, థర్డ్ వైయక్తిక భేదాలు, ఫోర్త్ బహిర్గత భేదాలు. సాధారణంగా ఇది వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అనే లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు ఈ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా, అది విచ్ టైప్ ఆఫ్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అడగడం జరుగుతుంది. సో అందుకోసం ఇది వైయక్తిక భేదాలే 2 టైప్స్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ నుంచి ఈ 2 టైప్స్ ఫస్ట్ సెకండ్ కాన్సెప్ట్ అనేవి ఇక్కడ మనం చూస్తాం. సో ఈ వైయక్తిక భేదాలు 2 రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఒకటి వ్యక్త్యంతర భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలని చెప్పడం జరుగుతుంది. వ్యక్తి అంతర అంటే అంతరం. సో ఎంతమంది ఫ్యూ మెంబర్స్ ఆర్ సో మెంబర్స్, 2 మెంబర్స్ ఆర్ మోర్ మెంబర్స్. వ్యక్తి అంతరం అంటే ఇక్కడ 2 మెంబర్స్ ఉండాలి. వ్యక్తి అంతర్గత అంటే తనకు తానే సో ఉన్న ఎబిలిటీస్లో డిఫరెన్సెస్ కనిపించు. సో అందుకోసం ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదం అంటే ఒక వ్యక్తిలో వివిధ వికాసాల మధ్యలో భేదాలు కనిపించడం, లేదా వివిధ సామర్థ్యాల మధ్యలో భేదాలు కనిపించడం. వ్యక్తి అంతరం అంటే ఏంటంటే సో 2 ఆబ్జెక్టివ్స్ ఆర్ నీడెడ్. సో అంతరం అని చెప్పాలంటే 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో అందుకోసం ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య యొక్క సామర్థ్యాలు, సో మనం ఇక్కడ వికాసాలని తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇచ్చేది ఒక శ్రీనివాస రామానుజం ఒక వ్యక్తిని ఇవ్వడం జరిగింది. అతనిలో ఉన్న సామర్థ్యాలను ఇక్కడ భేదాలు మనం చెప్పడం జరుగుతుంది. అతనిలో దేంట్లో మేధావి, గణితంలో మేధావి, మ్యాథమెటిక్స్లో. కానీ ఇంగ్లీష్ అనేది అయితే లాంగ్వేజ్ తక్కువ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అతని యొక్క వికాసాలు లేదా అతని యొక్క భాషా సామర్థ్యానికి సో గణితం యొక్క రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ దీంట్లో డిఫరెన్సెస్ మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకే వ్యక్తిలో వివిధ వికాసాల మధ్యలో సామర్థ్యాల మధ్యలో డిఫరెన్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది సో వ్యక్తి అంతర్గత భేదాలు అనేవి మనకు కరెక్ట్ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సైకాలజీ అనేది మ్యాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి నేను హెల్ప్ అవుతానని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.